హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడైతే గోబీ సీజన్ కాబట్టి చక్కగా మంచిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక ఫ్లవర్ తీసుకున్నానండి. గోబీ ఏంటంటే మీడియం సైజ్ తీసుకున్నాను ఒక ఫ్లవర్. అది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నీళ్లు పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి గోబీ ముక్కలన్నీ వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఎక్కువ ఉడికిస్తే మ్యాష్ అయిపోతాయి, మంచూరియా అనేది కరెక్ట్గా రాదు. ఇవి తీసి పక్కన పెట్టుకొని చల్లారే లోపు మనం దీనికి పిండి అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇవి అయిపోయినాయి, పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల మైదా పిండి వేసుకొని ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో ఒక 1/2 స్పూను కారం వేస్తున్నానండి. ఇవి అన్నీ కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గోబీని వేసుకొని మంచిగా దీంట్లో ఈ పిండి అంతా కూడా గోబీకి పట్టే విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు. చూసారు కదా, ఈ విధంగా వీటికి తడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే అలా కలుపుకున్న తర్వాత వాటర్ ఇలాగ కొంచెం తీసుకొని చిలకరించుకుంటూ మనం వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి, ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదు. అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా సపరేట్గా వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇవి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి గోబీ అయితే ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్, అలానే మిరియాల పొడి ఒక 1/2 స్పూను, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, టొమాటో సాసు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఇలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది పెద్దగా ఉంచుకుంటేనే బాగుంటుంది. దీంట్లో ఒక స్పూను వెనిగర్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఇది బాయిల్ అయ్యేలోపు ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న ఈ వాటర్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఫ్లేమ్ తగ్గించుకొని చేసుకోవాలి. మంచిగా ఇలా కలిపితే మనకి ఇది అనేది మంచిగా ఉడుకుతుంది. అలానే మంచి స్మూత్గా సిల్కీ స్ట్రక్చర్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఈ గోబీ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చలికాలంలో చల్లగా ఉంటుంది. ఇలా వేడిగా చక్కగా చేసుకొని ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.